చూడండి ఇంకో బ్యాచ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. అయితే రొయ్యలలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా మీరు రొయ్యలు ఫ్రై చేసినప్పుడు కూడా చూడండి చిట్టపట్టలాడుతుంది. ఎందుకంటే ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ కొంచెం ఇలా చిట్టపట్టలాడుతుంది. కానీ మీరు కడిగినప్పుడు బాగా వాటర్ మొత్తం తీసేసేయండి. తీసేసి పిండిలో వేసుకుని ఫ్రై చేయండి. లేదంటే మన ఆయిల్ కొద్దిగా వాటర్గా ఇలా స్పిల్ అవుతూ ఉంటుంది. ఇవి పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి మంచిగా క్రిస్పీగా ఉన్నాయి. కానీ ఇవి వేడిగానే సర్వ్ చేయాలి. సాఫ్ట్ అయిపోతాయి. మళ్ళీ కొద్దిగా చల్లారినాయంటే తోకలు కూడా చక్కగా కాలిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో మరి సర్వ్ చేసే ముందు మరి కాస్త నేను కొంచెం పొడి అట్టి పెట్టుకున్నాను. మన అజ్వైని అంటే మన వామ పొడి ఏదైతే ఉందో అది కూడా లాస్ట్లో కొంచెం స్ప్రింకిల్ దీని మీద, ఇంకా ఫ్లేవర్ కోసం. లేదంటే మీరు పిండిలోనే కొద్దిగా ఎక్కువగా వేసేసేయండి, సరిపోతుంది. గుమ్మలాడిపోతుంది. ఇక్కడ సర్వ్ చేసేటప్పుడు సైడ్లో కొంచెం సలాడ్ ఏదైనా ఉల్లిపాయ కానివ్వండి, క్యాబేజ్ కానివ్వండి సన్నగా షెడ్ చేసేసేయండి. రెస్టారెంట్ స్టైల్లో షెడ్ చేసేసి ఇంకా సర్వ్ చేయొచ్చు వేడిగా. ఒకటి సింపుల్గా చూడండి మంచిగా పిండి పట్టుకుని పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. టూ మచ్గా కుక్ అయిపోయింది అనుకోండి గట్టిగా రబ్బర్ లాగా అవుతాయి. రొయ్యల్ని సాఫ్ట్గానే ఎంజాయ్ చేయాలి. చాలా సాఫ్ట్గా వేడిగా ఉంది. లోపల ఫుల్ పొగలు చూడండి. ఇలా మన రొయ్య ఓవర్గా కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ప్రతి బైట్లో మీకు వామ ఫ్లేవరే తెలుస్తుంది. అందుకే ఈ డిష్ పేరు అజ్వేని ష్రింప్ లేదా మీరు వామ రొయ్యలు అని కూడా అనొచ్చు. సూపర్ సింపుల్గా టేస్టీగా ఉన్నాయి. మరి ఈరోజు నేను రొయ్యలతో చేశాను. మీరు కావాలంటే ఇదే పిండిలో చికెన్ కానివ్వండి, లేదంటే ఫిష్ కానివ్వండి, స్క్విడ్ ఏవి కావాలంటే అవన్నీ వేసుకొని కూడా ఫ్రై చేసి వేడిగా సర్వ్ చేయొచ్చు. వామ ప్రాన్స్ ఫ్రై తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్, ధనియాల పొడి, అలాగే చిటికెడు పసుపు వేసుకుని ఫుడ్ కలర్, కారం, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, క్రష్ చేసి పెట్టుకున్న వామ పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకుని బజ్జీ పిండిలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని తోకతో పాటు తీసుకుని పిండిలో డిప్ చేసి వేడి నూనెలో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసే ముందు మరి కాస్త వామ పొడితో స్ప్రింకిల్ చేసుకుని సలాడ్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.